హాయ్ బ్యూటిఫుల్ పీపుల్. ఈ ఇయర్ సరస్వతి పుష్కరాలకైతే మా ఫ్యామిలీ అందరం కలిసి వచ్చేసాం. నడవలేని వాళ్ళ కోసం ఇలా ఎద్దుల బండ్లు కూడా రెడీ చేశారు. పూజారి గారు ఇలా ఇద్దరికి కలిపి ముడి వేస్తుంటే మళ్ళీ మా పెళ్లి రోజు మెమరీస్ అయితే గుర్తొచ్చాయి. పుష్కర స్నానం చేసేటప్పుడు పూజారి గారితో సంకల్పం చెప్పించుకొని నదిలో పసుపు కుంకం వదిలి తర్వాత మనం పుష్కర స్నానం చేసామని చాలా మంచిది. ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క రివర్ కి అయితే పుష్కరాలు వస్తాయి కదా, అలా ఇయర్ అయితే సరస్వతి నది పుష్కరాలు అన్నమాట. సరస్వతి నది మెయిన్ గా బద్రీనాథ్ లో మానా విలేజ్ దగ్గర అయితే స్టార్ట్ అవుతుంది. మాకు పెళ్ళైన తర్వాత ఇది ఫస్ట్ పుష్కరం అన్నమాట. ఎలా అన్నా ఇద్దరం కలిసి జంటగా పుష్కర స్నానం చేయాలనుకున్నాం. అందుకని తెలంగాణలో ఉన్న కాళేశ్వరం ప్లేస్ కి అయితే వచ్చేసాం. నది దగ్గరలో ఉన్న సరస్వతి దేవిని దర్శనం చేసుకొని ఇంకా శివయ్య దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఆలోచిస్తున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.